హలో లేడీస్, ఇవాళ మనము ముఖ్యమైనది, అందులో మనకు అవసరమైనది ఒక టిప్ చూద్దామండి. ఏమంటే వేపాకుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనం చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా మనము హెయిర్ బాత్ చేసిన వెంటనే మనం తల ఆరుకోవడానికి టైం సాలక ఆఫీస్కి అలాగే వెళ్ళిపోతూ ఉంటాము. అలాగే ముస్లిమ్స్ అయితే బుర్కా వేసేసుకొని వెళ్ళిపోతాము. సో దానివల్ల డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అన్నీ ఉంటాయండి. సో ఇలాగ వేపాకు తీసుకొని కడిగేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. అంటే కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకోవాలి. సో ఇది ఎందుకు తయారు చేయాలంటే మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, దీనివల్ల డాండ్రఫ్ తగ్గుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా చిన్న కప్పుతో నేను ఇలాగా 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. వేసిన తర్వాత ఇది బాగా మిక్సీ చేసి దీన్ని రసాన్ని తీసి పెట్టేసుకున్నాను అనమాట పక్కన. సో తర్వాత ఏం చేసేది అనేది చెప్తాను. మనం తిరువాత పెట్టే బాండ్లీ ఉంటుంది కదండి, వెడల్పు పాటి మందం పాటిది, అది బాగా వేడి చేశాను. వేడి చేసేంత వరకు ఆయిల్ వేయలేదు. అది వేడి చేసిన వెంటనే ఆయిల్ వేసేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. మనం వేపాకు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదండి, చిక్కటి వేపాకు రసాన్ని. ఆ వేపాకు రసాన్ని నేను ఇందులో వేసేసిన వెంటనే అది నేను వీడియో చూపలేదు, ఎందుకంటే పచ్చిది వేసాలకి ఇలా చుట్టుపట్లాడితే అది పొంగి వస్తుంది అనమాట, కిందికి పొంగిపోతుంది. సో అందుకే స్టవ్ మనము ఫస్ట్లోనే కట్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత నురుగులు ఎక్కువగా వస్తుంది వేపాకు రసం వేసిన వెంటనే. తర్వాత మనము 2 నిమిషాలు పోయిన తర్వాత మనం ఏం చేయాలి చూడండి, ఇలాంటిగా ఆయిల్కి మనం వేపాకు రసం వేస్తే ఇట్లా బబుల్స్ లాగా పైన తేలుతుంది, కానీ వేపాకు రసంలో ఆయిల్లో కలవదన్నమాట. సో మనం 2 నిమిషాలు పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చల్లని మంట పైన మనము ఆయిల్లోకి మిక్స్ అయ్యేటట్టు, ఈ రసం మిక్స్ అయ్యేటట్టుగా నెమ్మదిగా ఈ స్పూన్తో మనం ఇలాగ కలుపుతూ ఉండాలి. చూడండి, ఆయిల్ వచ్చేసి మనకు వైట్గా ఉంది, అవునా కదా? సో ఇది మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోతున్నట్లే గ్రీనిష్ కలర్లో వస్తుంది. దీనివల్ల యూస్ ఏమంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, 100% గ్రోత్ వస్తుంది, 1000% నేను చెప్తున్నాను, డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. మనము ఈ మిశ్రమాన్ని అప్లై చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఈ మిశ్రమాన్ని అప్లై చేసేటప్పుడు బృంగరాజ్ ఆయిల్ కొద్దిగా, తర్వాత పారాషూట్ ఆయిల్ కొద్దిగా, ఈ విటమిన్ క్యాప్సూల్స్ కొద్దిగా, ఈ నూనె కొద్దిగా వేసి 3 మిక్స్ చేసండి తలకి రూట్స్కి అప్లై చేసి ప్రతిరోజు నైట్ పనుకుంటే వితిన్ 7 డేస్లో డాండ్రఫ్ తగ్గుతుంది, 10 డేస్లో హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ 2 months నుండి హెయిర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 2 months పడుతుందండి. ఏది మనము 10 రోజుల్లో 2 రోజుల్లో అని చెప్పకూడదు, ఎందుకంటే దానికి ఉన్న టైం అది. ఎందుకంటే మనం 2 రోజుల్లో వచ్చేస్తుంది గ్రోత్ అంటే ఎక్కడ జరగని పని అది. నేను సహజంగానే చెప్తున్నాను, ఇది హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి 2 months పడుతుంది హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వడానికి, కానీ కంటిన్యూగా వాడాల్సిందే. చూడండి, ఈ స్పూన్కి వచ్చేసి అది ఎంత మనకు రసాన్ని తెలుస్తోంది, అంటే ఇంకా కలవలేదు అని. చల్లని మంట పైన ఇలా చేస్తూ ఉంటే మనకి నురగలన్నీ వస్తూనే ఉంటాయి. పచ్చి రసం ఉంది అంటే నురగలు వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ నేను సిమ్లో పెట్టాను చూడండి, నిప్పుల్ని అంటే హీట్ చేసుకునేది సిమ్లో పెట్టాను అన్నమాట. నేను ముస్లిమ్స్ అమ్మాయినండి, కొంచెం తెలుగు నాది పోతుంది ఎక్కడైనా కానీ, తప్పుగా మాట్లాడతాను. సో ఏమీ అనుకోద్దండి, క్షమించండి ఏమన్నా లాంగ్వేజ్లో ప్రాబ్లం ఉంటే. కానీ నా ఉద్దేశం అంతా మీకు మంచి రిజల్ట్ ఇవ్వాలని నా ఉద్దేశము. సో ఇలా నురగలు మనకు ఎక్కువగా వస్తున్నాయంటే కలుస్తూ ఉంది అని అర్థం అండి. సో మనకి ఎప్పుడు నురగలు తగ్గిపోతాయో, వేడి దానిపైన ఎప్పుడు తగ్గిపోతాయో చూడండి, నేను సిమ్లోనే పెట్టాను. సో ఎప్పుడు తగ్గిపోతాయో అప్పుడు మనకు ఆయిల్ రెడీ అయినట్లే. చూడండి, సైడ్స్ అన్నీ మనకు పొంగు రావడం తగ్గుతుంది, నురగలు రావడం తగ్గుతుంది. ఇప్పుడు టోటల్గా తగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మనకు ఆయిల్ ఏ కలర్లో ఉంది చూడండి, గ్రీనిష్ కలర్లో ఉంది, ఆయిల్ మొత్తం గ్రీన్గా ఉంది. ఇది మనం ఏం చేయాలి, ఈ ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక షీషా గాజులో పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ గ్రీనిష్లో అయిపోయింది మనకు, అంటే ఇది మొత్తం కలిసిపోయింది అని అర్థం. సో తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక షీషా బాండ్లీలో మనము వడగొట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా అండి? దీనివల్ల మనకి ఏం యూస్ అంటే హెయిర్ గ్రోత్ అండి, నేను చెప్తున్నాను, 100% చెప్తున్నాను. డాండ్రఫ్ 7 డేస్లో పోతుందండి, ఎటువంటి డాండ్రఫ్ అయినా. ఇంకొక విషయము, హెయిర్ మధ్యలో కట్ అవుతూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకు
స్ప్లిట్స్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకు చాలా యూస్ఫుల్. ఇంకా ఏమంటే హెయిర్ గ్రోత్ 2 monthsలో హెయిర్ గ్రోత్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇది జెన్యూన్ అండి, నేను రివ్యూ ఎవరి కోసం ఇవ్వట్లేదు. ఇది నేను యూస్ చేసి మా స్టూడెంట్స్కి చెప్పిన తర్వాతే మీకు చెప్తున్నాను. 100% కాదు, 1000% చెప్తున్నాను. సో ఇది రిజల్ట్ వచ్చేసి చూపిస్తుంది. సో ఇది ఎలా అప్లై చేయాలి? హెయిర్ గ్రోత్కి అయితే అండి బృంగరాజ్ ఆయిల్, ఈ విటమిన్ క్యాప్సల్, ఈ ఆయిల్ కొద్దిగా తయారు చేసినటువంటి ఆయిల్ కొద్దిగా వేసి తలకి డైలీ నైట్ టైం అప్లై చేసి మార్నింగ్ హెయిర్ బాత్ చేసేస్తే సరిపోతుంది. డాండ్రఫ్కి అయితే కూడా నైట్ టైం అప్లై చేసుకుని ఇంకా ఏం కలపవలసిన అవసరం లేదు. డాండ్రఫ్ పోవడానికి ఈ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం చేసేస్తే సరిపోతుందండి. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ప్రతి చోట మనము అనంతపూర్లో బ్యూటిషియన్ 3 months ఫ్రీ కోర్స్ నేర్పిస్తున్నాం. ఆసక్తి వాళ్ళు సంప్రదించండి. థ్యాంక్ యూ.